వాతావరణ కాలుష్యం పెరుగుతున్న కొద్దీ మన ఊపిరితిత్తులకు సమస్యల తాకిడి పెరుగుతుంది. ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అలాంటిదే. వాడుకలో ఐఎల్డీగా పీల్చే ఈ జబ్బు కారణంగా ఊపిరితిత్తుల్లో మచ్చలు ఏర్పడుతుంటాయి. దీంతో తరచూ దగ్గు, కొద్ది దూరం నడవగానే ఆయాసం వస్తుంటాయి. చిన్న చిన్న పనులకే అలసిపోతుంటారు. ఊపిరి సరిగ్గా అందక ఇబ్బంది పడుతుంటారు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా పరిణమించే ఐఎల్డీ జబ్బుకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. ఐఎల్డీ అంటే ఏంటి? ఐఎల్డీ అంటే దాని ఫుల్ ఫామ్ వచ్చి ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజ్ అంటాం. వ్యావహారిక భాషలో ఐఎల్డీ అంటే ఏంటి అంటే ఊపిరితిత్తులు గట్టిపడడం అని చెప్తాం. అంటే ఆ ఇంటర్స్టిషియంలో ఫైబ్రోసిస్ అంటాం. ఫైబ్రోసిస్ అంటే స్కార్ టిష్యూ. ఫైబ్రోసిస్ ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే లంగ్స్ గట్టిపడతాయి. లంగ్స్ గట్టిపడడం వల్ల గాలి తీసుకోవడం కష్టం అవుతుంది, లంగ్ కెపాసిటీ తగ్గిపోతుంది అనమాట. ఊపిరితిత్తు బెలూన్ లాగా అది ఈజీగా ఎక్స్పాండ్ అవుతుంది, ఈజీగా క్లోజ్ అవుతుంది. సో దాని ఇంటర్స్టిషియం అంటే దాని స్కెలిటల్ నెట్వర్క్ ఉంటుంది కదా, అది కూడా చాలా ఎక్స్పాండబుల్గా ఉంటుంది అండ్ చాలా ప్లయబుల్గా ఉంటుంది. సో ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజ్లో ఆ ఇంటర్స్టిషియం అనేది గట్టిపడిపోతుంది. ఆ గట్టిపడిపోవడం వల్ల ఏమవుతుందంటే లంగ్స్ కుచించుకుపోతాయి. సో లంగ్ కెపాసిటీ తగ్గుతుంది. అదే రకంగా లంగ్స్ కూడా అంత బాగా ఎక్స్పాండ్ అవ్వదు, ఎందుకంటే గట్టిపడిపోతాయి కాబట్టి లంగ్ ఎక్స్పాండ్ అవ్వదు. సో అట్లాంటి కేటగిరీ డిజీజెస్ని మనం అన్నిటినీ కలిపి ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజ్ అని అంటాం అనమాట. ఐఎల్డీ ఎందుకు వస్తుంది? కారణాలేంటి? ఇడియోపాథిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ అంటాం, ఐపీఎఫ్. ఆ ఇడియోపాథిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ అనేది చాలా కామన్. అది మనకి ఏమి కారణం ఉండదు. పేషెంట్స్కి ఊరికే పొడి దగ్గులాగా వస్తుంది అండ్ దెన్ నడుస్తుంటే ఆయాసం వస్తున్నట్టుగా ఉంటుంది. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఏంటంటే స్లోగా ఇంటర్స్టిషియం గట్టిపడిపోతుంది, మీకు ఐఎల్డీ ఉంది అని చెప్తారనమాట. అండ్ స్మోకింగ్ వల్ల వచ్చే ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజెస్ కూడా ఉన్నాయి, లైక్ డీస్క్వామేటివ్ ఇంటర్స్టిషియల్ న్యూమోనైటిస్ అనేసి, లేకపోతే ఆర్బీఐఎల్డీ అంటాం, రెస్పిరేటరీ బ్రాంకియోలైటిస్ ఐఎల్డీ. ఇవన్నీ స్మోకింగ్ రిలేటెడ్గా వచ్చే ఐఎల్డీస్ అనమాట. అదే రకంగా గ్రాన్యులోమాటస్ డిజీజెస్ వల్ల వచ్చే ఐఎల్డీస్ ఉంటాయి, లైక్ సార్కాయిడోసిస్ అంటాం. దానికి కారణం అంటూ ఏమీ లేదు, అది డైరెక్ట్గా వచ్చేస్తుంది అంతే. ఆ గ్రాన్యులోమాటస్ లంగ్ డిజీజెస్ దానికి కూడా కారణం అంటూ మనము ఇది అని చెప్పలేమన్నమాట. సో దాంట్లో కూడా లంగ్స్ గట్టిపడి ఐఎల్డీ వస్తుంది. బట్ ఇండియాలో పర్టికులర్గా కామన్ కాజ్ ఫర్ ఐఎల్డీ ఏంటి అంటే అది హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అంటాం. అన్ని అపార్ట్మెంట్సే అయిపోయాయి ఇప్పుడు. ఈ అపార్ట్మెంట్స్ మీద అంతా కూడా పిజన్స్, పర్టికులర్గా సన్షేడ్స్ మీద లేకపోతే బాల్కనీస్లో పిజన్స్ని మనం చాలా కామన్గా చూస్తూ ఉంటాం. ఆ పిజన్స్ ఉండడం వల్లే పెద్ద నష్టం ఏముందని మనం అనుకుంటాం, కానీ ఆ పిజన్ డ్రాపింగ్స్ కానీ ఆ పిజన్ ఫెదర్స్ నుంచి వచ్చే ప్రోటీన్స్, ఆ పిజన్ ఫెదర్స్కి ఎక్స్పోజ్ అయిన ప్రోటీన్స్ అవన్నీ గాల్లో ఉంటాయి, కింద దుమ్ము ధూళిలాగా ఉంటాయి. అవి లాంగ్ టర్మ్గా మనం పీల్చుకోవడం వల్ల ఏమవుతుందంటే ఊపిరితిత్తులు గట్టిపడడం స్టార్ట్ అవుతుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్. అది చాలా ప్రధానంగా మనం ఈ మధ్యకాలంలో చూస్తున్న ఐఎల్డీ. కీళ్ళవాతం అనేది మన కొలోకియల్ లాంగ్వేజ్లో మనం కీళ్ళవాతం అంటాం. అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, అట్లా కనెక్టివ్ టిష్యూ డిజీజెస్ ఉన్న వాళ్ళల్లో కూడా ఐఎల్డీస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఐఎల్డీ లక్షణాలు ఎలా ఉంటాయి? ఏ కారణం వల్ల ఐఎల్డీ వచ్చినా కూడా సిమ్టమ్స్ ఆల్మోస్ట్ సేమే ఉంటాయి మనకి. అంటే ఊపిరితిత్తులు నేను చెప్పినట్టుగా గట్టిపడడం వల్ల ఏమవుతుందంటే ఊపిరితిత్తు కెపాసిటీ తగ్గిపోతుంది. అండ్ ఊపిరితిత్తులు గట్టిపడడానికి కామన్ సిమ్టమ్ ఏంటంటే కాఫ్, డ్రై కాఫ్, ఊరికే పొడి దగ్గు ఉంటుంది. అది కూడా పెద్ద మీకు ఇరిటేటింగ్ ఏమి ఉండదు అనమాట. రెండోది ఏంటి అంటే ఎగ్జర్షనల్ డిస్నియా అంటాం. ఎగ్జర్షనల్ డిస్నియా అంటే నడుస్తే ఆయాసం వస్తుంది. కాకపోతే ఇప్పుడు సిటీడీ రిలేటెడ్ ఐఎల్డీ అట్లాంటి దానిలో ఏమవుతుందంటే వాళ్ళకి కనెక్టివ్ టిష్యూ డిజీజెస్కి సంబంధించిన లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ దగ్గు అనేది మరుగున పడిపోతుంది. అది వాళ్ళకి జాయింట్ పెయిన్స్ కానీ, బాడీ పెయిన్స్ కానీ, వేరే రకమైన ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల దాని మీద ఎక్కువ దృష్టి ఉంటుంది. కాబట్టి ఈ దగ్గు అండ్ ఈ ఆయాసం అనేది కొంచెము నిర్లక్ష్యం అవుతుంది. అదే రకంగా హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ లాంటి ఐఎల్డీస్ ఉంటే వాళ్ళకి పిల్లి కూతలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. దగ్గు అండ్ పిల్లి కూతలు, కొన్నిసార్లు జ్వరం కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట అక్యూట్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు. అండ్ ఎగ్జర్షనల్ డిస్నియా చెప్పినట్టుగా అది కూడా ఉండొచ్చు. ఐఎల్డీ నిర్ధారణ ఎలా?
చెస్ట్ ఎక్స్రేలో ఒక్కోసారి మాకు ఐఎల్డీస్ అనేది అంటే పర్టికులర్గా లేట్ స్టేజ్ ఐఎల్డీ ఉంటే అది మేము గుర్తుపట్టగలుగుతాము. బట్ ద మోస్ట్ ఇన్వెస్టిగేషన్ విచ్ లీడ్స్ అస్ టు డయాగ్నోస్ ఐఎల్డీ ఏదిరా అంటే హెచ్ఆర్సిటీ చెస్ట్ అంటే హై రెజల్యూషన్ సిటీ స్కాన్ ఆఫ్ చెస్ట్ అనమాట. సో హై రెజల్యూషన్ సిటీ చేస్తే ఆ లంగ్స్లో డెఫినెట్గా మనకి ఐఎల్డీ ఫీచర్స్ అనేవి ఖచ్చితంగా కనబడుతుంది. ఈవెన్ ఎర్లీ స్టేజెస్లో ఉన్నా కూడా కనబడుతుంది. మూడో టెస్ట్ చేసేది మనం ఏంటంటే పిఎఫ్టీ అని చేస్తాం, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్. దాంట్లో మన లంగ్ కెపాసిటీ ఎంత ఉంది అనేది మనకి నిర్ధారణ అవుతుంది. సో ఐఎల్డీస్లో నేను చెప్పినట్టుగా లంగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది, రెస్ట్రిక్టివ్ లంగ్ డిజీజ్ అంటాం అనమాట. సో లంగ్ కెపాసిటీ తగ్గుతుంది. అండ్ నాలుగో ఇన్వెస్టిగేషన్ మనం చేసేది ఏంటంటే డిఎల్సిఓ అంటాం. డిఎల్సిఓ అంటే ది డిఫ్యూషన్ కెపాసిటీ ఆఫ్ లంగ్, అంటే ఆక్సిజన్ ఎంత లంగ్స్ గ్రహించగలుగుతున్నాయి, కార్బన్ డైఆక్సైడ్ ఎంత వదలగలుగుతున్నాయి. సో ఐఎల్డీస్లో మెయిన్గా గ్యాస్ ఎక్స్చేంజ్ యూనిట్సే ఎఫెక్ట్ అవుతాయి, దాంట్లో ఉన్న ఇంటర్స్టీషియమే ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఎఫెక్ట్ ఆ గ్యాస్ ఎక్స్చేంజ్ మీద కూడా పడుతుంది అనమాట. సో డిఎల్సిఓ అనే టెస్ట్ చేస్తే మనకి డిఎల్సిఓ ఎంత తగ్గిందన్న దాన్ని బట్టి కూడా ఆ ఐఎల్డీ తీవ్రత అనేది మనకి అర్థమవుతుంది. ఐఎల్డీకి చికిత్స ఎలా ఉంటుంది? విచ్ టైప్ ఆఫ్ ఐఎల్డీ అనే దాన్ని బట్టి కూడా ట్రీట్మెంట్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అని చెప్పాను, దానివల్ల అయితే మనం ఫస్ట్ ఎక్స్పోజర్ టు దట్ అలర్జన్ దేనికైతే కారణం దాని నుంచి ఫస్ట్ దూరం వెళ్ళిపోవాలి. అసలు ఆ ఇంట్లోనే ఉండకూడదు. ఎక్కడైతే బర్డ్స్ లేవో, ఆ బర్డ్ ఫెదర్స్కి ఎక్స్పోజర్ లేదో, పర్టికులర్గా హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ పేషెంట్స్ ఇల్లు మార్చితే మనకు ఆ ఎక్స్పోజర్ తగ్గుతుంది. సో ఫర్దర్ డ్యామేజ్ అనేది ప్రివెంట్ అవుతుంది. బట్ ఆల్రెడీ జరిగిన డ్యామేజ్కి మనకి ట్రీట్మెంట్ అంటే స్టెరాయిడ్స్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇడియోపాథిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ అని చెప్పాను, ఐపీఎఫ్, దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కామన్ కాజెస్ ఆఫ్ ఐఎల్డీ. దాంట్లో ఏంటంటే లంగ్స్ గట్టిపడకుండా మనకి కొన్ని మందులు ఉన్నాయి, అట్లాంటి మందులు వాడాల్సి ఉంటుంది. అంటే పిర్ఫినెక్స్ అనేసి ఉంది, అంటే పిర్ఫినిడోన్ అని. అది ఏం చేస్తుందంటే ఊపిరితిత్తు గట్టిపడకుండా ఆపుతుంది. మూడోది సిటీడీ రిలేటెడ్ ఐఎల్డీస్ అనుకోండి. ఆ సిటీడీ రిలేటెడ్ ఐఎల్డీస్ అంటే దానికి తగ్గట్టుగా స్టెరాయిడ్స్ వాడడం కానీ, లేకపోతే అజాథైప్రోయిన్ కానీ, మిథోట్రెక్సేట్ లాంటి డ్రగ్స్ ఉన్నాయి, యాంటీమెటబలైట్స్, అట్లాంటివి అవసరం పడవచ్చు. అల్టిమేట్ ట్రీట్మెంట్ ఏంటి ఐఎల్డీస్కి అంటే లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్. అంటే ఆ లంగ్స్ డ్యామేజ్ అయిపోయి గట్టిపడిపోయాయి కాబట్టి ఆ ఫైబ్రోసిస్ని మనం రివర్స్ చేయలేము. సో అట్లాంటప్పుడు ఏం చేస్తాము, రివర్స్ చేయలేనప్పుడు రీప్లేస్ చేయాలి మనం. సో లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది లాస్ట్ రిసార్ట్ ట్రీట్మెంట్. ఐఎల్డీని నివారించుకోవచ్చా? ఐఎల్డీని ప్రివెంట్ చేయొచ్చా అంటే కొన్ని ప్రివెంట్ చేయొచ్చు. లైక్ స్మోకింగ్ రిలేటెడ్ ఐఎల్డీస్ ఉన్నాయి కాబట్టి మనం స్మోకింగ్ ఆపితే దానికి సంబంధించిన ఐఎల్డీస్ మనము ప్రివెంట్ చేయొచ్చు. అదే రకంగా మనకి హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ చెప్పాను కదా, దాంట్లో మనము ఆ ఎక్స్పోజర్ టు దట్ పిజన్స్ కానివ్వండి, ఎనీ బర్డ్స్ కానివ్వండి, లేకపోతే అదర్ మౌల్స్ కానివ్వండి, అట్లాంటి దానిలో కారణం తెలిస్తే మనం దాని అన్నిటికీ మనం దూరంగా ఉన్నామంటే కూడా కొంచెం ఐఎల్డీస్ ప్రివెంట్ చేయొచ్చు. ఊపిరితిత్తుల్లో మచ్చల్ని తెచ్చిపెట్టే ఐఎల్డీ జబ్బుకి సత్వర వైద్యం చాలా కీలకం. పరీక్షల్లో మచ్చలు ఏర్పడుతున్నాయని తెలిసినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే చికిత్స మొదలుపెట్టాలి.